హాయ్ ఎవ్రీవన్, myself రాజేష్. ఐఎమ్ అన్ ఆడియాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది ఇయర్ లోపల భాగంలో ప్రాబ్లం ఉంటే అవుతుంది. ఇయర్ నర్వ్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఏంటంటే మన మాట్లాడే సౌండ్ వెళ్తుంది కానీ అది అర్థం కాదు, క్లారిటీ ఉండదు. పేషెంట్స్లలో ఎవరైతే పర్సన్లో సౌండ్ పాస్ అవుతుంది కానీ క్లారిటీ అనేది ఉండదు. సో ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది మేజర్గా మనం ఏజ్డ్ పీపుల్లో చూస్తాం. అబోవ్ 60 years వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే ఎక్కువ లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ కావడం. అంటే 6 to 8 hours మిషన్స్ దగ్గర లేదంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే దగ్గర 6 to 8 hours కనుక లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది కూడా ఉంటుంది. ఇంకొకటి ఆటోటాక్సిసిటీ, ఇది ఒక రీజన్. ఎందుకంటే ఎక్కువ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఎవరైనా పర్సన్ ఎక్కువ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళల్లో అండ్ జెనెటిక్స్ వల్ల కూడా ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎక్కువ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్, ఎక్కువ ఇయర్స్ అలాగే వదిలేసడం వల్ల ఆ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది ఇన్నర్ ఇయర్లో కూడా వెళ్ళి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది అవుతుంది. అండ్ మన సిండ్రోమ్స్ చిల్డ్రన్స్లలో ఎవరైతే మెంటల్ రిటార్డేషన్ ఇట్లాంటి చిల్డ్రన్స్లలో కూడా డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి చిల్డ్రన్స్లలో కూడా మనం ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది చూడొచ్చు.